రామాయణం మన రాముడి జననంతో కాదు స్టార్ట్ అయింది, ఒక దొంగ ప్రశ్నతో. రామాయణం రాసిన వాల్మీకి అందరికీ తెలుసు, కానీ ఎంతమందికి తెలుసు ఆయన ఒక బ్యాండెడ్, ఒక దొంగ నుంచి మహర్షి అయ్యారని. ఫారెస్ట్ లో ప్రయాణికులను చంపడం, లూట్ చేయడం, అది ఆయన జాబ్. ఒకరోజు మన నారద మహాముని ఒక ప్రశ్న అడిగారు ఆయన్ని, నీ చేతిలో ఉన్న ఆ పాపం నీ కుటుంబం, నీ ఫ్యామిలీ షేర్ చేసుకుంటుందా అని. ఆయన ఇంటికి వెళ్ళి అడిగితే ఆయనకు వచ్చిన సమాధానం మీరు ఊహించిందే. ఆ క్వశ్చన్ ఆయన బ్రెయిన్లో లైట్నింగ్ లాగా కొట్టేసింది. సైన్స్లో ఎపిజెనెటిక్స్లో చెప్పారు, మోరల్ జీన్స్ డార్మెంట్గా ఉంటాయి, ట్రిగర్ వస్తే యాక్టివేట్ అవుతాయని. అది ఇది ఆయన ఏడ్చాడు, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేసింది. అప్పుడు నారద మునివర్యులు చెప్పారు, రామా 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 నను అని, అలా జపించమని చెప్పారు. కానీ ఆయన మరా 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 మరామ రామా అని జపించాడు. మంత్ర రిపిటేషన్తో బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ స్టార్ట్ అయింది. ఓల్డ్ క్రైమ్ ప్యాటర్న్స్ అన్నీ ఎరేజ్ అయిపోయి న్యూ సేజ్ ప్యాటర్న్స్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ రామా వైబ్రేషన్ లింబిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసింది. ఎమోషన్స్, మెమరీ, ధర్మ. ఒక మనిషి పాపం అర్థం చేసుకుని మారడంతో మొదలైంది రామాయణం. వాల్మీకి ట్రాన్స్ఫర్మేషన్ రిఫ్లెక్ట్స్ న్యూరోప్లాస్టిసిటీ, ప్రూవింగ్ mantra repetition can rewire even a criminal mind. Mara, 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 mara.